ఒక్క జనం ఒక్కళ్ళు కూడా కదలటం లేదండి. భక్తి పారవస్యంతో నిండినటువంటి మహత్తర ప్రభ ఈ గరుడ ప్రభ అంతా కూడా. పక్షుల్లో గరుత్మంతుణ్ణి నేనేని ప్రకటించినటువంటి కృష్ణ పరమాత్మ గరుడుని యొక్క ఘనత చెప్పడానికి మరొక ఉదాహరణ అవసరం లేదండి. అన్నమాచారుని యొక్క దివ్య కీర్తనలో కూడా అనేక చోట్ల గరుత్మంతుని యొక్క ప్రస్తావన కనపడుతుంది. గరుడాళ్వారుడుగా, మిత్రుడుగా, సేవకుడుగా, పరాక్రమవంతుడిగా గరుత్మంతుణ్ణి అనేక విధాలుగా కొనియాడుతూ అన్నమయ్య సంకీర్తన గానం చేశారు. గరుడధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి పురుషుల దిదివో వచ్చి పై సేవించను అంటూ నల్లని స్వామి వివాహ వేడుకల వైభవానికి గరుత్మంతుడు కూడా ఒక కారణం అంటాడు అన్నమయ్య. ఒక విశేషమైనటువంటి చక్కటి వృత్తాంతం మనం చెప్పుకోవాలండి. తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి సమీపంలో తిరునాయూర్ క్షేత్రం, ఈ క్షేత్రానికి నాచ్యార్ కోవిల అనేటువంటి పేరు కూడా ఉందండి. ఉత్సవమూర్తిగా ఉండేటువంటి గరుత్మంతుని యొక్క విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ క్షేత్రంలో వెలసినటువంటి విష్ణుమూర్తికి ఏటా 2 సార్లు ఊరేగింపులు ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా అమ్మవారు హంసవాహనం మీద ముందు వెడుతుంటే స్వామివారు గరుడ వాహనం పైన అమ్మవారి వెనుకాల ప్రయాణం ప్రారంభిస్తారు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏమిటంటే, లోపల ప్రాకారంలో గరుడ వాహనం మీద విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టి పల్లకి ఎత్తినప్పుడు కేవలం 4 వ్యక్తుల సహాయంతో పల్లకి కదులుతుంది. అక్కడి నుంచి ఒక్కొక్క ప్రాకారం దాటేటప్పుడు క్రమంగా గరుత్మంతుని యొక్క విగ్రహం బరువు పెరుగుతుంది అని చెప్పి అంటారు. ఎంత